వర్క్ డే ఉంది కదా, హెచ్ఆర్ జైంట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళది థర్డ్ పార్టీ కస్టమర్ రిలేషన్షిప్ ప్లాట్ఫామ్ అనేది కాంప్రమైజ్ అయింది. హ్యాకర్స్ హ్యాక్ చేశారు. దగ్గర దగ్గర 11,000 ఎంప్లాయీ ఈమెయిల్స్, ఫోన్ నంబర్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేవి హ్యాక్ అయినాయి అని చెప్తున్నారు. అయితే ఇది August 18 అని చెప్పారు. August 6th ఇది ఒక కంపెనీ ఆల్రెడీ ఇది రిపోర్ట్ చేసింది. అయితే వీళ్ళు వెయిట్ చేశారు, ఫ్రైడే దాకా వెయిట్ చేసి చెక్ చేసి దీన్ని వాళ్ళ బ్లాగ్ పోస్ట్ లో చేశారు. అయితే వీళ్ళు బ్లాగ్ పోస్ట్ లో చేసినప్పుడు దాన్ని ఆ యూఆర్ఎల్ ఉంటుంది కదా, దాన్ని ఇండెక్స్ చేయలేదు అనమాట, నో ఇండెక్స్ పెట్టారు. సో దట్ మిగతా గూగుల్ అనేది దీన్ని ట్రాక్ చేయదు అండ్ సర్చ్ ఇంజిన్స్ అనేవి దీన్ని ట్రాక్ చేయలేవు. ఇది బయటికి తెలియకుండా ఎక్కువ పొక్కకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. అయితే షైనీ హంటర్స్ అనే ఎక్స్టార్షన్ గ్రూప్ వీళ్ళు హ్యాక్ చేస్తున్నారు సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ని. పెద్ద పెద్ద కార్పొరేషన్స్ లో ఉన్న సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ని వీళ్ళు హ్యాక్ చేస్తా రీసెంట్ గా చాలా కంపెనీస్ లో హ్యాక్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ ఇన్సిడెంట్ ని ట్యాగ్ చేస్తున్నారు. అయితే ఈ గ్రూప్ అనేది చాలా పెద్ద కంపెనీస్ డేటాబేసెస్ ని హ్యాక్ చేసింది. అందులో ఈ కంపెనీస్ లైక్ గూగుల్, అదిదాస్, క్వాంటాస్, సిస్కో, ఇంకా లగ్జరీ బ్రాండ్స్ కూడా ఉంటాయి కదా, లూయిస్ విట్టన్, డైనార్, టిఫనీ అండ్ కో, వీటన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళ సిఆర్ఎంస్ వీటిని కూడా హ్యాక్ చేసింది, వాళ్ళ డేటాబేస్ ని కూడా హ్యాక్ చేసింది. అయితే ఈ వర్క్ డే దీన్ని హ్యాక్ చేయడానికి వీళ్ళు వాయిస్ ఫిషింగ్ అటాక్ అంటారు కదా, అలా వాయిస్ ఫిషింగ్ ని వీళ్ళు ఎంప్లాయ్ చేశారు. అంటే ఏంటంటే వీళ్ళు హెచ్ఆర్ అన్నట్టుగా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఆ ఎంప్లాయీని, ఇప్పుడు మీ కంపెనీ ఉంది, మీ కంపెనీ హెచ్ఆర్ నేను, మీరు ఒకసారి లాగిన్ అవ్వాలండి అని చెప్పి లాగిన్ అవ్వేటట్టు చేసి వాళ్ళని ఫోన్ లో మాట్లాడతారు. వాళ్ళ హెచ్ఆర్ కింద మాట్లాడి లాగిన్ అవ్వమంటారు. లాగిన్ అయిన తర్వాత కొన్ని పైథాన్ స్క్రిప్ట్స్ రన్ చేసి హ్యాక్ చేస్తారనమాట. సో వాయిస్ ఫిషింగ్ ని ఎంప్లాయ్ చేసి వీళ్ళు హ్యాక్ చేసి ఇంత డేటాని చేశారు. ఇది ఒక రకంగా చూడాలంటే దిస్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వాయిస్ ఫిషింగ్ అంటే వీళ్ళు సెపరేట్ గా ఏదో హ్యాక్ చేస్తున్నట్టు కూడా కాదు, లాగిన్ అవ్వమని చెప్తున్నారు. మాట్లాడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ దీనికి తగ్గ రెమెడీస్ కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇంత డేటా లీక్ అవుతుందంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ డేటా ఏమైనా సెన్సిటివ్ డేటా అంటే కాదు, ఫ్యూచర్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఇవన్నీ రన్ చేసే డేటా అని అంటున్నారు. కానీ సమ్ టైమ్స్ సెన్సిటివ్ డేటా కూడా లైక్ క్లయింట్స్ సెన్సిటివ్ డేటా కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా లీక్ అయితే కనుక కంపెనీకి పెద్ద తలనొప్పి వస్తుంది అండ్ కోట్ల కొద్ది నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. సో ఇలా హ్యాక్ చేస్తున్నారంటే వాళ్ళు వైట్ హ్యాకర్స్ అయితే కనుక దే విల్ నాట్ టెల్ అదర్స్, కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ బయట పెట్టరు. వీళ్ళు బ్లాక్ హ్యాకర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఈ డేటాను మిస్యూజ్ చేస్తారు. వీళ్ళు ఇంకా షైనీ హంటర్స్ వాళ్ళు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి దాంట్లో ఈ డేటా మొత్తాన్ని పెట్టేద్దాము అన్న ప్లాన్ లో అయితే ఉన్నారు. అది జరిగితే కనుక కంపెనీలు పరువు పోయినట్టే అండ్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం వీళ్ళు హ్యాక్ చేస్తున్నారు కాబట్టి సేల్స్ ఫోర్స్ వాళ్ళకు కూడా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడినట్టే ఇఫ్ వెన్ దే ఆర్ డూయింగ్ దిస్. కంపెనీస్ అండ్ కాంగ్లోమోరేట్స్ అండ్ సచ్ బిగ్ సిఆర్ఎంస్ అనేవి చాలా జాగ్రత్తగా, చాలా సెక్యూర్డ్ గా ఉండాలి. ఇలాంటి హ్యాకర్స్ ఏమైనా హ్యాక్ చేయడానికి ట్రై చేసినా కానీ ఇట్ షుడ్ బి డీసెంట్ ఎనఫ్ టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్. ఒకవేళ ఎఫెక్ట్ అయినా కానీ డీసెంట్, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా అనేది లీక్ అయ్యి ఎక్స్పోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. కానీ ఇంత థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డేటా అనేది లీక్ అయ్యకుండా చూసుకోవాలి.